హలో అండి. సో ఈరోజు మనం చాలా సింపుల్గా క్యాబేజీ ఫ్రై చేసుకుందాం. అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. సో రండి చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యాబేజీ, ఒక చిన్న సైజు క్యాబేజీ బుట్ట అనేది సన్నగా తురిమి పెట్టుకోవాలండి. కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి, అల్లము, పచ్చిమిర్చి. ఇంతేనండి. దీంతో మన కూర సూపర్గా వస్తుంది. రండి ఎలా చేయాలో చూద్దాం. వేడి వేడి మూకిల్లోని కొంచెం ఆయిల్ వేసుకోనండి. మట్టి మూకిడి కదా, కొంచెం వేడెక్కడిన టైం పట్టింది. సో ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఇప్పుడు తాలింపు దినుసులు, ఎండుమిరపకాయ, కరివేపాకు రెడీగా పెట్టించుకొని వేసుకోండి. ఇది ఫ్లేవర్ అనేది పడుతుందండి అన్ని కర్రీస్లో. తర్వాత కొంచెం మినప్పప్పు తాలింపు చాలా బాగుంటుందండి. సో బాగా కొంచెం ఎర్రగా దోరగా మినపప్పు వేగేదాకా కలుపుకోవాలి అటు ఇటును. ఇప్పుడు చూసారా, మనకి కొంచెం మినపప్పు ఎర్రగా వేగింది కదా. వేగిన వెంటనే క్యాబేజీ మనం తురిమి పెట్టుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలన్నమాట. క్యాబేజీతోని కొంచెం పసుపు వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. ఈ పసుపు కూడా ఇంట్లో చేసిందండి, బయట ప్యాకెట్స్ మేము యూజ్ చేయము. ఇప్పుడు మనం కొంచెంసేపు మూత పెట్టుకోవడం వల్ల, సిమ్లో మూత పెట్టుకుని ఉంటే అది చాలా మగ్గిపోతుంది అన్నమాట. క్యాబేజీ అనేది దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి ముక్కలు, అల్లము, పచ్చిమిర్చి 3 కూడా కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్లా చేయకూడదు. ఈ క్యాబేజీ ఫ్రైకి ఫ్లేవర్ ఇవేనండి. చూడండి, ఇలా బరకగా ఉంటే చాలు. మరి మెత్తటి పేస్ట్ చేసుకోకూడదు అనమాట. మేమైతే కొంచెం కారం తింటామండి, సో అందుకనే ఎక్కువ వేసుకున్నాము. మీకు ఎంత కావాలో కారం అనేది దాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు అనేది వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కొంచెం క్యాబేజీ అనేది నీరు రిలీజ్ చేసిన కదండి, అటు ఇటు కలుపుకోండి. చూడండి, మనం ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. దాని మట్టు కాదే మనం మూత పెట్టి చిన్న సాల్ట్ పసుపు వేసుకున్నాక మగ్గుతుందన్నమాట. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాం. మీకు మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఎందుకంటే ఇది ఈ సిమ్లోనే చాలా ఈజీగా మెత్తగా అయిపోతుందండి. అది దగ్గరికి అయిపోయేదాకా ఇలాగే చేద్దాం. ఇప్పుడైతే మనకి బాగా దగ్గరికి మగ్గిపోయిందండి. మగ్గిపోయి మెత్తగా అయిపోయింది క్యాబేజీ అనేది. చూడండి, కలుపుకుంటే తెలుస్తుంది. ఇప్పుడైతే మనం ముందుగా చూసారా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని బరక గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవడమే. అల్లము, పచ్చిమిర్చి, కొబ్బరి, ఇంతేనండి. ఇది వేసుకొని కలుపుకోవాలి అటు ఇటుగాన.
ఫ్లేవర్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది కూర అయితే. మనకి రైస్లో కానీ రోటీలో కానీ చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ లంచ్ బాక్సెస్లోకి అయితే ఆ టైంకి ఇంకొంచెం బాగా మసాలా పడుతుంది కదా, ఇంకా బాగుంటుందండి. క్యాబేజీ లవర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. ఇది ఇలాగ సిమ్లోనే చేసుకోవాలండి. 10 మినిట్స్ మనం ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత అటు ఇటుగా కలుపుకొని ఉంచుకొని స్టవ్ కట్టేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. ఇంతే, మన క్యాబేజీ ఫ్రై రెడీ అండి. సో మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ కర్రీస్ ట్రై చేయాలనుకుంటున్నారా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, వేడి వేడి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మంచి స్మెల్ అయితే వస్తుందండి. మీరు వండుకుంటే మీకు కూడా ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు మనము వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. అయిపోయిందండి. ఇంకా మీరు మీ రైస్ కానీ రోటీ కానీ రెడీ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అసలు మనం ఇందులో వాటర్ యాడ్ చేయలేదు అండ్ ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోని ఫాస్ట్గా ఈజీగా అయిపోయి కమ్మగా ఉంటుంది. ఈవెన్ రైట్ అండ్ రోటీలో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు హాట్గాను. మంచి క్యాబేజీ ఫ్రై రెడీ. ఇలాగ ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నదో నాకు కామెంట్లో రాయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము కొత్తగా ట్రై చేస్తున్న ప్రతి వంటకాన్ని మీకు చూపిస్తాము. ట్రెడిషనల్గా మనము ఇంకా రకరకాల వంటలు అనేది వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.